తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమి ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. విశాఖలో ఎక్కడ చూసినా భోగాపురానికి దారేది అనే ప్రశ్న రీసౌండ్లా వినిపిస్తోంది. వైఎస్ జగన్ కృషితో సాకారమైన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ఈ ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ఎయిర్పోర్ట్కు కనెక్టింగ్ రోడ్స్ లేకపోవడంతో విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఖాయం అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు, ఏం చెప్తారు? వాచ్ ఇట్. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ లాంటి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం కాగా ఆగస్టులోపు ప్రారంభించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం దశాబ్దానికి పైగా కొనసాగిన ఎదురుచూపులు వైఎస్ జగన్ కృషితో సాకారమైంది. విమాన ప్రయాణికుల్లో సంతోషం కనిపిస్తున్నా కొన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. అత్యంత కీలకమైన కనెక్టింగ్ రహదారులు పూర్తి కాకపోవడం వల్ల ఎయిర్పోర్టుకు ప్రయాణికులు చేరుకోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం సిటీ మీదుగా వెళ్తున్న ఓల్డ్ నేషనల్ హైవే చెన్నై కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 7 రహదారులు నిర్మిస్తున్నారు. అయితే ఇవేవి ఎయిర్పోర్టుకు చేరుకునే పూర్తి స్థాయి అనుకూలమైన మార్గాలు కాదు. ఈ నేపథ్యంలో గత వైఎస్ఆర్సీపీ పాలనలో తీసుకువచ్చిన పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. కైలాసగిరి, ఋషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు 55 కిలోమీటర్ల బీచ్ కారిడార్ ప్రతిపాదనలకు గత ప్రభుత్వం అన్ని అనుమతులు తెచ్చింది. ఇందుకోసం 5,000 కోట్లు అంచనా వ్యయానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కైలాసగిరి నుంచి ఎయిర్పోర్ట్ వరకు 6 వరుసల్లో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భీమిలి నుంచి భోగాపురం వరకు 19.66 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ కారిడార్ వేస్తారు. దీనికి భూసేకరణతో పాటు నిర్మాణానికి నిర్దిష్ట కాల పరిమితి అవసరం. కనెక్టివిటీ అభివృద్ధి చేయకుండా ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభించేస్తే ప్యాసింజర్లకు ఇబ్బందులు తప్పవని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తమ హయాంలో అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టు రిపోర్టులు క్లియర్ చేసుకున్నప్పటికీ బీచ్ కారిడార్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణకి కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమాన ప్రయాణికులకు అవసరమైన రోడ్ కనెక్టివిటీపై దృష్టి పెట్టని కూటమి నేతలు ఎయిర్పోర్టు నిర్మాణం గురించి ప్రచారం చేసుకోవడానికి పరిమితమయ్యారు. ఆగస్టు నాటికి ఎయిర్పోర్టు పూర్తయితే వెళ్లడానికి మార్గం ఏదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మంజూరైన పోర్టు టు ఎయిర్పోర్టు కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే ఆ ప్రాజెక్టును ఆపేశారనే వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయాలు మాని భోగాపురం ఎయిర్పోర్టుకు దారి చూపించాలని విశాఖవాసులు కోరుతున్నారు.